నమస్తే, నేను ప్రశాంత్. బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు రిటైర్ కాబోతున్నారా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. కేసీఆర్ గారు రిటైర్ కాబోతున్నారా? ఎందుకంటే బయట ఇలాంటి రూమర్స్, ఇలాంటి విమర్శలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? సో సోషల్ మీడియాలో గత 4 రోజుల నుంచి బాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటంటే కేసీఆర్ గారు రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారు, రాజకీయాలకు దూరం కాబోతున్నారు, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు. పొలిటికల్కి సంబంధించినటువంటి టెన్షన్స్ కానీ ఇవేం పెట్టుకోదలుచుకోలేదు. ఆయన పూర్తి స్థాయిలో రిటైర్ అయ్యి పొలిటికల్గా అవసరమైతే సలహాలు సూచనలు ఇవ్వడానికి మాత్రం తప్పితే ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లోకి ఇక చురుగ్గా పాల్గొనరు, రారు అనేటువంటి న్యూస్ని బాగా స్ప్రెడ్ అవుతుంది. న్యూస్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. సరే, రిటైర్మెంట్ ఉంటుందా రాజకీయాల కంటే? మన భారతదేశంలో రిటైర్మెంట్ అనేది లేదు. ఇప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకున్న 70+, చంద్రబాబు గారిని తీసుకున్న 70+, కేసీఆర్ గారిని తీసుకున్న 70+, అందరూ 70+లోనే ఉన్నారు అందరూ. కానీ ఎవరు రాజకీయంగా రిటైర్ కావాలని చెప్పేసి అనుకోలేదు. నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు తెలుగు రాజకీయాల్లో, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రిటైర్ అవుదాము అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఆయన అయితే అసలు 60కే రిటైర్ అవుదాం అనుకున్నారు అని చెప్పారు. 60, 65 అది రిటైర్ అవుదాం అని చెప్పి అనుకున్నారు. కానీ అనివార్యంగా ఆయన రాజకీయాల్లో కొనసాగాల్సి వస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. రాష్ట్రం కోసం అనివార్యంగా కొనసాగాల్సి వస్తుందని చెప్పారు. ఆ తర్వాత నాకు గుర్తున్నందుకు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన సరే ప్రమాదవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అనుకోండి. అంటే స్వచ్ఛందంగా ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి ఏ ప్రాంతీయ పార్టీ లీడర్ అనలేదు. అవును. ఇప్పుడు దేవగౌడ ఆయన ఉన్నారు, ఆయన ప్రధానిగా కూడా చేశారు. అయినా కానీ ఇప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆయన, జేడిఎస్ అక్కడ కర్ణాటక. అలాగే ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్, సరే ఆయన అయితే కొంచెం స్లో అయ్యాడు, బట్ వెనుక నుంచి నడిపిస్తున్నారు లల్లూ ప్రసాద్ యాదవ్. సరే ములాయం సింగ్ ఆయన లేరు అనుకోండి, ములాయం సింగ్ యాదవ్ ఆయన కొడుకు కప్పు చెప్పేసి ఆయన రిటైర్ అయ్యారు. వాస్తవంగా ఆయన కొంచెం తప్పుకున్నట్టే ములాయం సింగ్ యాదవ్ అలా కొడుకు కప్పు చెప్పేసి. మరి కేసీఆర్ గారు స్వచ్ఛందంగా తప్పుకుంటారా, రిటైర్ అవుతారా అని అంటే, తెలుగు రాష్ట్రాల సీనియర్ వెటరన్ పొలిటీషియన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్వరూ రిటైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. రిటైర్మెంట్ అనేది ఉండదు పాలిటిక్స్కి. వీల్ చైర్లో కూడా ముఖ్యమంత్రిగా పదవి నిర్వహించారు. అలాగే పార్టీ అధినేతగా కూడా కొనసాగారు చనిపోయేంత వరకు కూడా. ఎవరు ఇక్కడ డిఎంకే అధినేతగా ఉన్నటువంటి కరుణానిధి అప్పట్లో. సో కాబట్టి మనం రిటైర్ అవుతారు అనేది అయితే ఉండదు కూడా. ఒకవేళ కనుక రిటైర్మెంట్ ప్రకటిస్తే నిజంగా ఆయన రాజకీయాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. కారణం ఏంటంటే కేసీఆర్ గారు అనగానే చాలామందికి ఒక రాజకీయ నాయకుడిగానే ఆయన గుర్తుంటారు, ఒక ఉద్యమ నాయకుడిగా గుర్తుంటారు. కానీ దానికంటే మిన్నగా ఆయనకు పాండిత్యం ఉంది, తెలుగు మీద పట్టు ఉంది, పుస్తకాలు చదువుతారు, పాటలు రాస్తారు, బుక్స్ రాస్తారు, ఇన్ని ఉన్నాయి ఆయన దగ్గర. సో కాబట్టి ఇంత పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు సహజంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళే స్వచ్ఛందంగా గౌరవంగా పక్కకు తప్పుకొని వారసులకి బాధ్యతలు అప్పచెప్తారు ఎక్కువగా. అలా దాని మీద అంటే అలాంటి పాండిత్యం, అలాంటి పుస్తకాలు చదివి బాగా అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, జీవితం ఏ వయసులో ఎలా ఉండాలి, ఏ వయసులో వారసత్వాన్ని, రాజకీయ వారసత్వాన్ని కానీ లేదంటే ఇతర వారసత్వాల్ని ఎప్పుడో మనం ట్రాన్స్ఫర్ చేయాలి, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది వాళ్ళకి. సో ఈయన కొంచెం బుక్స్ అనేది కొన్ని వేల బుక్స్ చదివానని చెప్తుంటారు కదా, ఆయనే చెప్తుంటారు చాలా సందర్భాల్లో. సరే ఆయన ఎన్ని బుక్స్ చదివారు, ఏం బుక్స్ చదివి పక్కన పెడితే పాండిత్యం అయితే వచ్చి ఆయనకి కొంత తెలుగు పద్యాలు ఇవన్నీ కూడా తెలుగు పాండిత్యంలో ఆయన కొంచెం ప్రవేశం ఉంది. సో ఇవన్నీ చదివినప్పుడు ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆయన ఉంటారు ఎక్కువ. పూజలు పునస్కారాలు, ఈ ఆధ్యాత్మిక
ప్రయాణం కూడా చేస్తూ ఉంటారు ఆయన. జనరల్గా ఈ ఆధ్యాత్మిక ప్రయాణం కానీ ఇలాంటి పాండిత్యం మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వారసత్వాన్ని ఒక ఏజ్ తర్వాత వారసులకు అప్పు చెప్పేసి వాళ్ళు సపరేట్ ప్రయాణం చేస్తూ ఉంటారు. అది కనుక అనుకుంటే, అది కనుక అంటే ఆ యాంగిల్లో మనం తీసుకుంటే కేసీఆర్ గారు రిటైర్ అయిపోయి రాజకీయ వారసత్వాన్ని కేటీఆర్ గారికి అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. బహుశా అలాంటి ప్రయత్నం ఏదో చేసే క్రమంలోనే కవిత గారు లెటర్ రాసి ఉంటారు. అసలు ఉండి ఉండొచ్చు. ఆల్రెడీ లెటర్ రాశారు కదా, ఇంత గతంలో ఎప్పుడు లేని విధంగా. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు, నేను అంతకుముందు లెటర్ రాసేవాడిని, ఇప్పుడే కొత్త కాదు, చాలా సందర్భాలు రాశానని చెప్తున్నారు. చాలా సందర్భాలు రాసిన ఎప్పుడు బయట రాలేదుగా, కానీ ఇప్పుడే బయటకు వచ్చింది కదా. ఆ బయటకు వచ్చినటువంటి లెటర్లో కూడా అనేక అంశాలు ఏమున్నాయి? కేసీఆర్ గారి నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీలోనే నేను ఉంటా, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అంటే దాని అర్థం ఏంది? రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య చెడ్డదని, మంచిది కాదండి చిన్న భార్య మంచిదని కదా. పెద్ద ఆవిడ మంచిది కాదు అని అంటే ఈవిడ మంచిదనే కదా అర్థం. అలానే నేను కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తాను అని అంటే ఉండేది కేసీఆర్ గారి నాయకత్వం కదా బీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అంటే నాయకత్వం ఏదో మార్పు చెందబోతుంది అనేటువంటి సంకేతాలు ఉండబట్టి ఆవిడ ఆ లెటర్లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ట్వీట్లతోటి రాజకీయ పార్టీని నడపలేరు. సో ప్రజల్లోకి వెళ్ళాలి కానీ ట్విట్టర్లో కూర్చొని ఎక్స్ వేదికగా చేసుకొని ట్వీట్లు చేస్తుంటే రాజకీయ పార్టీ నడవదు అని చెప్పి ఎవరి గురించి అన్నది? కేటీఆర్ గురించి అన్నది. బహుశా రాజకీయ వారసునిగా కేటీఆర్ గారిని అనౌన్స్ చేసేసి ఆయన రిటైర్ అవుదాము అని చెప్పేసి అనుకొని ఉండొచ్చు. అది బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కవిత గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆవిడ సొంత దుకాణానికి ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ జాగృతి అని చెప్పి ఒక సంస్థను నడుపుతున్నారు, దాన్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆవిడ అనేక కార్యక్రమాలని కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి రెండు ఒకటే అని చెప్తూనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో అక్కడ రావట్లేదు, తెలంగాణ జాగృతి వాళ్ళు ఇక్కడ రావట్లేదు. సో ఎవరికి వాళ్ళే సపరేట్ దుకాణాలుగా ఉండిపోతున్నాయి. రీసెంట్గా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పనిచేస్తాను అన్నారు. ఇప్పుడు ఆయనకు బాగలేక యశోద హాస్పిటల్లో ఉంటే యశోద హాస్పిటల్లో ఆవిడే ఉన్నారు కేసీఆర్ గారితో. అంతకుముందు కేసీఆర్ గారు ఈవిడ వెళ్ళినా కానీ పట్టించుకోలేదు అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది. ఎవరు ఏ తండ్రి కన్న కూతురుని వదులుకోరండి, కన్న కొడుకుని వదులుకోరండి. ఎస్పెషల్లీ మన హిందూ దేశంలో, హిందూ మతంలో ఎవరు వారసత్వాన్ని వదిలిపెట్టరు. చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కానీ వాళ్ళని క్షమించేస్తుంటారు, మళ్ళీ దగ్గర తీసుకుంటుంటారు. అలాగే కేసీఆర్ గారు కూతుర్ని ఆదరించవచ్చు మళ్ళీ. ఇప్పుడు కూతురికి వాళ్ళ లేకపోతే కొడుక్కి వాళ్ళ వారసత్వాన్ని అనేది ఒక చర్చ నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. సో కాబట్టి కవిత గారి లెటర్ రాయటం వెనక ఖచ్చితంగా ఈ రిటైర్మెంట్ అనేది కూడా ఉండవచ్చు. అదర్వైజ్ ఇప్పుడు రాయాల్సిన అవసరం ఏముంది? అంతకుముందు కేసీఆర్ గారు బతుకున్నంత వరకు ఆయనే సీఎం అని చెప్పి అన్నటువంటి వాళ్ళు ఇవాళ ఆ మాట అంటలేదు కదా. ఆ మాట అనకపోగా పార్టీ నిలబడాలంటే కనుక ట్వీట్లకు పరిమితం అయినటువంటి వాళ్ళు కాదు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే పార్టీ ఉండాలని చెప్పి అంటున్నారని అంటే ఏదో సంథింగ్ ఆ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతుండాలి. అవును, ఆ ఇంటర్నల్గా జరిగేది రిటైర్మెంట్ అయ్యి ఉండొచ్చు మేబీ. బట్ మరి ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తారా? మరి మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ అనేక ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకుంటారా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.